నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగలోని చిన్న దామరచెరువు FTL బఫర్ జోన్లో మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన IARE, MLRITM కళాశాలలకు చెందిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులిచ్చారు. తాజాగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు కొంతమంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారికి అధికారులు సర్దిచెబుతున్నారు. మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై అల్వాల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. LRS విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అల్వాల్ పురపాలక కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో ఎమ్మెల్యే నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతరం తన వాహనాన్ని అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. డీసీ ఫిర్యాదుతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాము అధికారులను బెదిరించలేదని, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చారు. మరియొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.